ప్రస్తుత ప్రపంచంలో సాంకేతిక పరిజ్ఞాన వినియోగం, దాని అవసరం ఎంత పెరిగిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అసలు సాంకేతిక అవసరం లేని రంగమే ప్రస్తుతం కనిపించడం లేదంటే అతిశయోక్తి కాదు. అన్ని రంగాల్లోనూ వీటి అవసరం పెరిగిపోతోంది. దీనిలో భాగంగానే భారీగా కృత్రిమ ఉపగ్రహాలను భూకక్షలోకి పంపించి ప్రతిదానికి వాటిపై ఎంతగానో ఆధారపడుతున్నాం. ఇప్పటికే ప్రమాదకర రీతిలో భూమి అవతల సాంకేతిక వ్యర్థాలు పోగాయి. అవి ఎప్పుడో ఒకప్పుడు మనకు తీవ్ర నష్టాన్ని తెచ్చిపెడతాయని నిపుణులు భావిస్తున్నారు. ఇదిలా ఉంటే ఈ ఉపగ్రహాల కాంతి, విద్యుత్ బల్బుల వెలుగుతో కూడా పుడమికి పెద్ద స్థాయిలో ముప్పు వాటిల్లుతున్నట్లు తాజా అధ్యయనంలో తేలడం మరింత కలవరపరుస్తోంది. భూగోళం చుట్టూ ప్రస్తుతం 8,000కు పైగా శాటిలైట్లు చక్కర్లు కొడుతున్నాయి. ఇవి భూమిపై ప్రతి అంగుళాన్ని కవర్ చేస్తున్నాయి. స్పేస్ ఎక్స్ సంస్థ 3,000కు పైగా చిన్నపాటి ఇంటర్నెట్ శాటిలైట్లను ప్రయోగించింది. వన్ వెబ్ కూడా వందలాది కృత్రిమ ఉపగ్రహాలను నింగిలోకి పంపింది. దేశాల మధ్య పోటీ నేపథ్యంలో భవిష్యత్తులోనూ వీటి సంఖ్య మరింత పెరగనుంది. దీంతో శాటిలైట్ల నుంచి వెలువడే కాంతి, కరెంటు దీపాల నుంచి కాంతి వల్ల ప్రకృతికి విఘాతం వాటిల్లుతున్నట్టు సైంటిస్టులు గుర్తించారు. వీటి వల్ల రాత్రిపూట ఆకాశం స్పష్టంగా కనిపించడం లేదని తేల్చారు. అంతేకాక ఖగోళ శాస్త్రవేత్తల విధులకు ఆటంకం కలుగుతోందని, ఆస్ట్రానమికల్ అబ్జర్వేటరీల పనితీరు మందగిస్తున్నట్లు తేలింది. ఈ కాంతి కాలుష్యం కారణంగా రాత్రి వేళలో అనంతమైన విశ్వాన్ని కళ్లతో, పరికరాలతో స్పష్టంగా చూడగలిగే అవకాశం తగ్గుతోందన్నారు. దీనివల్ల భూమిపై జీవుల అలవాట్లలో, ఆరోగ్యంలో ప్రతికూల మార్పులు వస్తున్నాయని వెల్లడించారు. ఈ ఉపగ్రహాలతో కాంతి కాలుష్యమే కాక మరెన్నో సమస్యలున్నాయి. కాలం తీరిన శాటిలైట్లు అంతరిక్షంలోనే వ్యర్థాలుగా పోగుపడుతున్నాయి. అంతరిక్ష కాలుష్యాన్ని వెదజల్లుతున్నాయి. పైగా వీటి నుంచి ప్రమాదకర విషవాయువులు వెలువడుతున్నాయి. ఆర్బిటాల్ ట్రాఫిక్ మరో పెను సమస్య. అయితే కాంతి కాలుష్యానికి ఇప్పటికిప్పుడు పూర్తి స్థాయి పరిష్కార మార్గం లేదని నిపుణులు అంటున్నారు. శాటిలైట్లలో బ్రైట్నెస్ తగ్గించి టెలిస్కోప్ పరికరాల్లోని షట్టర్లను కాసేపు మూసేయటం ద్వారా కాంతి తీవ్రతను తగ్గించవచ్చని సూచిస్తున్నారు. దీనికి అడ్డుకట్ట వేసి సహజ ప్రకృతిని పరిరక్షించుకునే దిశగా దృష్టి పెట్టాలని సూచిస్తున్నారు. అంటే మనుషులు భూమినే కాకుండా అంతరిక్షాన్ని కూడా చెత్తబుట్టలా తయారు చేస్తున్నారన్నమాట.